ఇట్ ఈవెన్ మేడ్ హర్ ఫర్గెట్ అబౌట్ ద ప్యారెట్. ఓకే, సో ఆ యొక్క చిలక గురించి శాంతం మర్చిపోయింది అనమాట ప్రిన్సెస్ సెప్టెంబర్. అండ్ దట్ షీ వాజ్ హంగ్రీ బికాస్ షీ హ్యాడ్ మిస్డ్ హర్ సప్పర్. సో రాత్రిపూట అన్నం తినలేదు కాబట్టి అది గుర్తొచ్చి ఆకలి అవుతుంది అని ఒకసారి గుర్తు చేసుకుంది. ద లిటిల్ బర్డ్ ఆస్ ద ప్రిన్సెస్ టు లెట్ హిమ్ బీ హర్ పెట్ బర్డ్. సో ఆ యొక్క పక్షి ఏమందంటే నేను నీ యొక్క పెంపుడు పక్షిలాగా నీ దగ్గరే ఉంటాను అని చెప్పి యువరాణిని అడిగింది. ప్రిన్సెస్ సెప్టెంబర్ గాట్ డిలైటెడ్. అప్పుడు ప్రిన్సెస్ సెప్టెంబర్ కి చాలా సంతోషం కలిగింది అనమాట. ఆమె గారు యువరాణి కాబట్టి ప్రిన్సెస్ సెప్టెంబర్ అనేది ఆమె పేరు. అండ్ ద బర్డ్ సాంగ్ హర్ టు స్లీప్ దట్ నైట్. ఇంకా ఆ పక్షి చక్కగా అందంగా పాట పాడింది అనమాట. సో ఆ పాట తర్వాత యువరాణి గారు నిద్రపోయారు. నెక్స్ట్ డే వెన్ ద మేడ్స్ ఆఫ్ ఆనర్ బ్రాట్ హర్ బ్రేక్ఫాస్ట్. ఓకే, సో తర్వాత అక్కడ ఉన్నటువంటి చెలికత్తెలు అందరూ కూడా తను తినడానికి అల్పాహారాన్ని తీసుకొచ్చారు యువరాణి కోసం. షీ ఫెడ్ ద బర్డ్ రైస్ విత్ హర్ హ్యాండ్స్. ఓకే, సో అన్నాన్ని చక్కగా చేతులతో ఆ యొక్క పక్షికి తినిపించింది. అండ్ బాత్ హిమ్ ఇన్ అ సాసర్. ఓకే, సో తన యొక్క ప్లేట్ లాంటి దానిలో ఆ పక్షికి స్నానం చేపించింది. షీ దెన్ డిసైడెడ్ టు షో ద బర్డ్ టు హర్ ఫ్యామిలీ. సో ఆ యొక్క పక్షిని కుటుంబానికి చూపించాలి అని చెప్పి యువరాణి అనుకుంది. దస్ షీ వెంట్ అబౌట్ ద ప్యాలెస్ అండ్ ద లిటిల్ బర్డ్ సాంగ్ ఏ డిఫరెంట్ సాంగ్ ఫర్ ఎవ్రీ వన్. సో అప్పుడు ఆ యొక్క రాజకోటకి పక్షిని ఆవిడ తీసుకెళ్ళింది అనమాట. సో ఆ యొక్క పక్షి పాడిన పాట చాలా అద్భుతంగా చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. సో అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ద కింగ్ అండ్ ద క్వీన్ వర్ డిలైటెడ్ ఆన్ సీయింగ్ ద మెలోడియస్ బర్డ్. అంత అద్భుతంగా పాట పాడుతున్నటువంటి ఆ యొక్క పక్షిని చూసి రాజుగారు రాణి గారు చాలా సంతోషించారు. ద క్వీన్ ఫెల్ట్ ఇట్ వాజ్ రైట్ ఫర్ హర్ టు సెండ్ ద ప్రిన్సెస్ టు స్లీప్ వితౌట్ సప్పర్. అప్పుడు మహారాణి గారు అనుకున్నారు ఏమీ పెట్టకుండా పడుకోబెట్టి మనం మంచి పని చేశాము, తినడానికి ఏమి ఇవ్వకుండా రాత్రి మంచి పని చేశామని చెప్పి మహారాణి గారు ప్రిన్సెస్ సెప్టెంబర్ గురించి అనుకున్నారు. ద కింగ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఫెల్ట్ హ్యాపీ ఆన్ సీయింగ్ ద బర్డ్. ద కింగ్ ఆన్ ది అదర్ హ్యాండ్ రాజుగారు ఏమో seeing the bird sing as he was tired of listening to the parrots say pretty Polly in several different languages. రాజుగారికి ఏమో ఆ యొక్క పక్షి పాడినటువంటి విధానం చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే పద్దాక ఆ యొక్క చిలకలు ప్రెట్టి పోలి అని చెప్తా ఉన్నది విని విని విసిగిపోయారు కాబట్టి. సో ఈ యొక్క పక్షి పాడుతున్నటువంటి పాట ఆయనకి చాలా బాగా నచ్చింది అనమాట. ఇట్ రిమైండెడ్ హిమ్ ఆఫ్ హిస్ కౌన్సిలర్స్ హూ కుడ్ ఆల్సో సే ద సేమ్ థింగ్ ఇన్ సెవెన్ డిఫరెంట్ వేస్ వితౌట్ మేకింగ్ సెన్స్ ఇన్ ఎనీ ఆఫ్ దెమ్. ఓకే, సో ఇట్లాగే అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఆయన దగ్గర ఉన్నటువంటి మనుషులు కూడా ఎవరైతే సలహాలు ఇస్తూ ఉంటారో సో అటువంటి వారు కూడా అనేకమైనటువంటి విధానాల్లో ఇలాగ చేస్తే బాగుంటది అని చెప్పి ఆయన అనుకున్నారు. దిస్ మేడ్ ది 8 సిస్టర్స్ అన్హ్యాపీ. ఓకే, సో ఇట్లాగా ప్రిన్సెస్ సెప్టెంబర్ యొక్క పక్షిని చూసి మిగతా అక్కలందరూ కూడా కొంచెం అసంతృప్తికి గురయ్యారు. ది 8 సిస్టర్స్ పుట్ దేర్ హెడ్స్ టుగెదర్ అండ్ వెంట్ టు సీ ప్రిన్సెస్ సెప్టెంబర్. సో అక్కడ ఉన్నటువంటి 8 మంది అక్కలు కలిసి వాళ్ళ యొక్క చెల్లెలు ప్రిన్సెస్ సెప్టెంబర్ ని చూడడానికి వచ్చారనమాట. దే ఆఫర్ టు బై హర్ ఏ ప్యారెట్ లైక్ థెయిర్స్. ఓకే, సో ఇది కొనుక్కోవడానికి నువ్వు మాకు ఇస్తావా, నేను కొనుక్కుంటామని చెప్పి అడిగారనమాట, అదేదో వాళ్ళదైనట్టు. బట్ సెప్టెంబర్ రిఫ్యూజ్ డాష్ షీ వాజ్ హ్యాపీ విత్ హర్ లిటిల్ సింగింగ్ బర్డ్. ఆ పక్షితో ఉన్నందుకు ఆమెకి చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అది పాటలు పాడే పక్షి కాబట్టి. సో నేనేమి అమ్మను అని చెప్పి ప్రిన్సెస్ సెప్టెంబర్ చెప్పేసింది. ద ప్రిన్సెసెస్ దెన్ ప్రొవోక్డ్ ప్రిన్సెస్ సెప్టెంబర్ టు లాక్ హిమ్ ఇన్ ఏ కేజ్ వెన్ షీ రిటర్న్డ్ యాజ్ దిస్ వే. సో అయితే ఈసారి వచ్చినప్పుడు దానిని నువ్వేం చేయాలి అంటే ఒక పంజరంలో పెట్టేసి తాళం వేసేయాలి ఈసారి వచ్చినప్పుడు ఆ పక్షిని అని చెప్పి అక్కలందరూ కూడా చెప్పారు. షీ కెన్ బి షూర్ ఆఫ్ హిస్ పొజెషన్. ఓకే, సో ఇంకా అప్పుడు ఎప్పుడు అది నీ దగ్గరే ఉంటుంది, అది నీ సొంత పక్షి అయిపోతుంది. దిస్ మేడ్ సెప్టెంబర్ అనీజీ. అప్పుడు సెప్టెంబర్ కొంచెం బాధేసింది. అండ్ అపాన్ హియరింగ్ దట్ ద బర్డ్ ఆల్మోస్ట్ డిడ్ నాట్ కమ్ బ్యాక్. ఓకే, సో అది విన్న తర్వాత ఇక పక్షి రాదేమో అని అనుకుంది. దట్ నైట్ షీ లాక్ ద బర్డ్ టెల్లింగ్ హిమ్ దట్ హర్ మదర్స్ క్యాట్స్ వర్ ప్రోలింగ్ అరౌండ్ దట్ నైట్. ఓకే, సో అప్పుడు ఏం చేసిందంటే ప్రిన్సెస్ సెప్టెంబర్ ఆ యొక్క పక్షిని పంజరంలో పెట్టేసి ఈ రాత్రంతా నువ్వు పంజరంలోనే ఉండు, ఎందుకంటే అమ్మ దగ్గర పిల్లలు ఉన్నాయి, ఆ పిల్లలు ఎక్కడెక్కడే తిరుగుతున్నాయి, నిన్ను ఒకవేళ తినేస్తాయేమో అని చెప్పి చెప్పిందనమాట. ద బర్డ్ అగ్రీడ్ ఓన్లీ ఇఫ్ షీ లెట్ హిమ్ అవుట్ ద నెక్స్ట్ మార్నింగ్. రేపు పొద్దునే కల్లా నువ్వు నన్ను బయటికి తీస్తానంటే నాకేం పర్వాలేదు అని చెప్పి పక్షి ప్రిన్సెస్ సెప్టెంబర్ చెప్పింది. ద నెక్స్ట్ మార్నింగ్ సెప్టెంబర్ రిఫ్యూజ్డ్ టు లెట్ హిమ్ అవుట్ యాజ్ షీ వాజ్ అఫ్రైడ్. తర్వాత సెప్టెంబర్ ఇంకా దాన్ని బయటికి రానియడానికి భయపడుతుంది. అమ్మో ఇది ఎక్కడికైనా వెళ్ళిపోద్దేమో, వెళ్ళిపోయి మళ్ళీ నా దగ్గరికి రాదేమో అని చెప్పి ప్రిన్సెస్ సెప్టెంబర్ భయపడి దాన్ని బయటికి రానిలేదు. షీ హ్యాడ్ లూజ్ హిమ్. ఓకే, సో మళ్ళీ వెళ్ళిపోయిందంటే ఇంకా నేను పోగొట్టుకుంటాను జీవితకాలం అంతా, ఇది నా దగ్గరికి రాదు అని చెప్పి భయపడింది.